ఫస్ట్ థింగ్ నాకు కానీ ఎవరికైనా పర్సనల్గా హ్యాపీ ఏంటంటే మా బ్యానర్ వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ అయింది. ఈరోజు సాటర్డే ఆయన ఫేవరెట్ డే. మేము ఈ సినిమాని రిలీజ్ చేసాం. థింక్ వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే ఒక కొత్త సినిమా, ఒక డిఫరెంట్ సినిమా. గోస్ట్ లవ్ అనేది ఇప్పుడు దాకా చూడలేదు. సో ఆ గోస్ట్ లవ్ని మీరు విట్నెస్ చేసి మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నాకు కానీ వైష్ణవికి కానీ. మేము మార్నింగ్ షో చూసినప్పుడు మేము ఎక్కడెక్కడైతే క్లైమాక్స్ దగ్గర కానివ్వండి అలాంటి విషయాల్లో మంచి ఒక షాక్ వస్తుంది అనుకున్నాం, అది వచ్చింది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. మా కొత్త అటెంప్ట్ని అట్లీస్ట్ మీరు ఒక థియేటర్కి వచ్చి మీరు దానికి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరూ తెలుగు, ఆంధ్ర, తెలంగాణ ఆడియన్స్ అందరికీ. అండ్ ఈరోజు సాటర్డే, సండే మేము ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇంకా ఈవినింగ్ థియేటర్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. భ్రమరాంబ, విశ్వనాథ్, గోకుల్ ఈవినింగ్ అన్నీ తిరుగుతూ ఉంటాం. సో యా, అంటే బేసికలీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అందరూ హారర్ 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 అంటున్నారు, కానీ మేము మేజర్గా తీసింది ఈ సినిమా దయ్యాన్ని చూసి భయపడకండి, దయ్యాన్ని ఎలా ప్రేమిస్తారు అనే బేసిక్ కాన్సెప్ట్ మీద తీసుకున్నాం. సో ఇది ఒక గోస్ట్ లవ్, హారర్ కంటే ఎక్కువ గోస్ట్ లవ్. అంటే మేము ముందు ప్రమోషన్స్లో చెప్పినట్టు కూడా హారర్ అనేది ఒక ఎలిమెంట్, అంటే మీరు ఆ ఫీల్లో వెళ్తారు, కానీ గోస్ట్ని లవ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది ఈరోజు ప్రేక్షకులు ఐ థింక్ దే లైక్డ్ ఇట్. సో మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు నెక్స్ట్ టైం ఒక ఇలాంటి కొత్త అటెంప్ట్ చేయడానికైనా. ఐ నో మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఉండడం కామనే. అండ్ ఈ సినిమా కొంచెం మెల్లిమెల్లిగా మీకు అర్థమవుద్ది. మీరు ఐ థింక్ బట్ వాట్ ఎవర్, థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ గుడ్ రెస్పాన్స్. అండ్ థియేటర్స్లో కలుసుకుందాం. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు వాచ్ విత్ యూ ఈవినింగ్ థియేటర్స్లో. అండ్ అరుణ్ గారు ఎక్స్పెరిమెంటేటివ్గా చేసాము. అట్ ద సేమ్ టైం ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను థియేటర్లో మన మూవీ చూద్దామని మేము ఎప్పటి నుంచో అనుకున్న ఎక్స్పీరియన్స్ చేసాము. మేము ఎక్కడెక్కడైతే హై అవుతారనుకున్నామో, ఎక్కడెక్కడైతే ఎమోషనల్ అవుతారనుకున్నామో ఆ పాయింట్స్ చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో మీడియా వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడటం, మ్యామ్ మీరు కానీ సార్ మీరు కానీ ఆ 6 రీల్ ఏదైతే చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నారో ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఆ చిన్న కన్ఫ్యూజన్ అందరి లైఫ్లో ఉంటుంది. మనకే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో, లేకపోతే రేపు పొద్దున్న ఏం చేస్తామో, ఫ్యూచర్ ఏమవుతుందా. మీ ఫ్యూచర్ మీకు తెలియదు కదా, మీ ఫ్యూచర్ మీకు తెలుసు అనుకుంటాం. ది సేమ్ టైం మన అందరి హార్ట్స్లో ఉండే ఈ సినిమా అంతా ఒక హార్ట్లో రిప్రజెంట్ చేసా. ఒక మనిషి మనసులో ఏమవుతుందో ఈ సినిమాలు కూడా అదే అవుతుంది. ఉగాది పచ్చళ్ళు అన్ని టేస్ట్లో ఉన్నట్టు చేదు ఉంటుంది కదా, చేదు ఎందుకు వేయాలి, చేదు మనం ఇష్టపడం అయినా వేస్తాం. అట్ ద సేమ్ టైం ఎవ్రీ హార్ట్ విల్ హ్యావ్ అ స్మాల్ కన్ఫ్యూజన్ ఇన్ ఇట్. నా 6th రీల్ ఆ పార్ట్ ఏది ఉంది సెకండ్ హాఫ్, దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఎవ్రీ పీపుల్స్ హార్ట్ దట్ స్లోలీ విల్ గెట్ అండర్స్టాండ్. లైక్ మనకి ఏంటంటే మన హీల్ అయిన తర్వాత, ఒక పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ మనకు తర్వాత అర్థం అవుతుంది. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అర్థం కాదు. కన్ఫ్యూజన్ ఎందుకు అనిపిస్తుంది అంటే వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఇట్. సో ఈ సినిమా కూడా చాలా నీట్గా అలాగే క్రాఫ్ట్ చేసాము. ఇట్స్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ దట్ ఆ పార్ట్ అలాగే ఉండాలి అని. అట్ ద సేమ్ టైం ఆ పార్ట్లో ఒక చిన్న కొత్త విషయం ఒకటి చెప్పాము, టేకింగ్ ఐడెంటిటీస్ అని. లైక్ నా పేరు అరుణ్ కదా, మై నేమ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ అరుణ్. ఇది జోక్ కాదు, నా పేరు అరుణ్ కాదు, మై నేమ్ ఈజ్ పవన్ కుమార్ భీమవరపు. అరుణ్ ఈజ్ అన్ ఐడెంటిటీ దట్ ఐ టుక్. అరుణ్ అన్నవాడు నా ఫ్రెండ్, వాడు చాలా బాగా రాసేవాడు అనమాట. అరే ఇలా రాస్తే బాగుంటుందేమో, ఈ బుక్స్ చదివితే బాగుంటుందేమో అని. వాడిలా ఉండాలనిపించి, వాడిలా చదవాలనిపించి, వాడిలా రాయాలనిపించి, ఎందుకు అరుణ్ అని ఎవరైనా పిలిస్తే నేను అలా రాస్తానేమో అని ఐ టుక్ దిస్ నేమ్. సో టుక్ అన్ ఐడెంటిటీ. అది మనం చాలామంది చేస్తాం. మీరు ఇక్కడ ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, మీకు బాగా నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు, నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు. యూ ఆల్ టేక్ ఫేసెస్ కదా. అది ఆ పార్ట్లో చెప్దాం అనుకుని చెప్పాము. అది చాలా డార్క్ స్పేస్ కాబట్టి అందరూ కొంచెం అదేంటి ఇలా జరుగుద్ది, అందరి లైఫ్లో జరుగుద్ది. మీరు ఆఫీస్లో ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, ప్రేమించిన వాళ్ళతో ఒకలా ఉంటారు, మీకు ఇష్టమైన వాళ్ళతో ఒకలా ఉంటారు. దట్ ఈస్ ద సేమ్ పార్ట్ దట్ వీ ఇంటెండెడ్ టు సే. అది స్లోగా సిట్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఈజీ విషయాలు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఎమోషన్స్ కొంచెం ఓవర్బోర్డ్ అయినప్పుడు, విచ్ హ్యాపెన్స్ ఇన్ లవ్ ఆర్ హేట్, అవి చాలా స్లోగా ప్రాసెస్ అవుతాయి. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎలా చెప్పాలనుకున్నానో అలాగే చెప్పాను. అండ్ ఇట్ విల్ సిట్ త్రూ. అది ఒక 2-3 డేస్లో 2 ఫ్రెండ్స్ గో టు మూవీ, ఒకటికి అర్థమైనా ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 ఫ్రెండ్స్ గో టు మూవీ, ముగ్గురికి అర్థమయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సిట్ అవుతాయి చాలా స్లోగా. అది కాకుండా మిగతా పార్ట్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేము ఏదైతే దివ్యావతి వైష్ణవి గారి క్యారెక్టర్ కాదు అంటూ వచ్చామో, చీట్ చేసామో అనుకున్నారు. సో ఈరోజు ఆడియన్స్ మమ్మల్ని చూసినప్పుడు భయం, మీరు చెప్పింది కరెక్టే, దివ్యావతి ఆవిడ ఎవరు అన్నది ఆల్రెడీ బయటకు వచ్చి ఉంటుంది, బట్ డైరెక్ట్గా నేను చెప్పకూడదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్
వాట్ వీ టోల్ యూ గైస్ స్టక్ టు ఇట్. నేను వెరీ హ్యాపీ మీ అందరికీ సినిమా నచ్చినందుకు, ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు. గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ సిట్ విత్ యూ. చాలా స్లో పాయిజన్ అంటారు కదా, అలా ఎక్కుద్దని అలాగే రాసాం, అలా కన్సీవ్ చేసాం. దట్ ఈస్ హ్యాపెనింగ్, రియలీ హ్యాపీ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఓవర్ టు హీరోయిన్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ మాతో పాటు థియేటర్స్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ మీ సినిమా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అని మేము ముందు నుంచి చెప్తూ వచ్చాం కదా. ఈ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకే కాకుండా ఈ సినిమా కోసం పనిచేసే వాళ్ళకు కూడా చాలా టఫే. షూట్ కాదు కానీ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరిలో, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిలో ఒక బరువును మోసేవాళ్ళు. ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే రైట్, ఒకవేళ కొంచెం వేరేలా చేసినా మళ్ళీ వేరే మీనింగ్ వచ్చేస్తుందేమో అని, అలా చాలా మీనింగ్స్ వచ్చేటివి కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, చాలా డిఫరెంట్ వేస్ కానీ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ మేము ఇలా థియేటర్స్లో కూర్చొని ఎక్కడైతే ట్విస్ట్లు ఉన్నాయి, ఎక్కడైతే జనాలు రియాక్ట్ అవుతారో అని అనుకున్నామో అక్కడ రియాక్ట్ అయ్యారు. అది మేము కళ్ళతో చూసాము, దానికి మేము చాలా హ్యాపీ అయ్యాము. ఇంటర్వెల్ దగ్గర మేము రియాక్షన్స్ చూడాలనుకున్నాం థియేటర్స్లో. ఇంటర్వెల్ దగ్గర మాకు పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. ఇంకా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, నేను దివ్యవతి కాదు అని. సో ఇవాళ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ క్లారిటీ వచ్చేస్తుంది, నేను దివ్యవతి కాదు అని. సో ఈ సినిమాని ఇంకా సో ఎస్ అండి, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. అండ్ మీ సపోర్ట్, మీ లవ్ అంతా మా టీం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరూ మీడియా వారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మా లవ్ మీ మూవీ ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. అండ్ ఎన్నో రోజుల నుంచి మూతపడ్డ థియేటర్స్ ఇవాళ ఓపెనింగ్ అయ్యాయి. అంటే మార్నింగ్ షోకి ఒక కొత్త మూవీకి ఉండాల్సినంత రెవెన్యూ యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా మేము చూసాము. అండ్ ఇప్పుడు మ్యాట్నీస్, ఫస్ట్ షోస్ ఇంకా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. సో దట్స్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అండ్ అందుకే మేము ఇప్పుడు థియేటర్ విజిట్స్ కూడా వెళ్తున్నాము. అక్కడ నుంచి వెళ్ళి మేము లైవ్ పెడతాము, మీరందరూ కూడా చూడొచ్చు. భ్రమరాంబ, గోకుల్, కుకట్పల్లి థియేటర్స్కి వాళ్ళు వెళ్తున్నాము. అలాగే చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ మేము నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసాము. ఫస్ట్ వాళ్ళ సుదర్శన్ 35లో మేము అందరం మార్నింగ్ షో చూస్తున్న టైంలో మూవీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ గ్రాఫ్. ఇలా ఇంట్రెస్టింగ్ వచ్చాక జస్ట్ రైట్ బిఫోర్ ఇంటర్వెల్ ఒక 20 minutes ఒక హై ఉంటుంది మా మూవీలో. అది మేము రైట్ ఆడియన్స్ వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ మోర్ లైక్ అన్ హారర్ మూవీ. ఇట్స్ నాట్ అ హారర్ కామెడీ, ఇట్స్ నాట్ అ హారర్ మూవీ అట్ ఆల్. ప్లీజ్ కమ్ విత్ ఓపెన్ మైండ్. ఆర్స్ ఇస్ గోస్ట్ లవ్ స్టోరీ. ఒక వెరీ ఓపెన్ మైండెడ్ బాయ్ ఒక గోస్ట్తో ఎలా ప్రేమలో పడతాడు అనేది ఒక సింపుల్ పాయింట్ అండ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ పాయింట్ మేము మీ దగ్గర తీసుకొచ్చాము. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి మా మూవీ చూడండి. మెంటల్గా నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు, నా ఫ్రెండ్, అరే నీకు దమ్ముందిరా, నువ్వు ఫస్ట్ సినిమా ఇలా తీయగలిగావు అని. అది నేను కాంప్లిమెంట్లో తీసుకుంటున్నాను. మా టైటిల్ కూడా అదే, ఇఫ్ యూ డేర్. అండ్ ఆల్ ద రెస్పాన్సెస్, కొంచెం యూనిక్ కంటెంట్ చేసినప్పుడు, చాలా కొత్త కంటెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ చేసినప్పుడు లైక్ డివైడెడ్ ఉంటుంది ఒపీనియన్. కొంచెం ఒకరికి నచ్చుతుంది, నచ్చదు. బట్ వెరీ స్లో ఇది చాలా బెటర్గా సెటిల్ అవుతుంది అని అనుకుంటున్నాము. కొన్ని రెస్పాన్సెస్ అయితే చాలా ఎక్సైటింగ్ వావ్ అన్నట్టు వస్తున్నాయి. కొన్ని ఇంకా స్ట్రైట్ అవే వాళ్ళకి అర్థం కావట్లేదు, చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అరుణ్ చెప్పినట్టు ఆ కన్ఫ్యూజన్ సెటిల్ అవుతుంది. సో స్లోలీ ఇట్ విల్ గెట్ ఈవెన్ మోర్ బెటర్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద రెస్పాన్సెస్. సో లుకింగ్ ఫార్వర్డ్. So good evening to you all, and thank you for coming over here, and also thank you for supporting this movie and promoting this movie. So first director garu na character narration chestappudu ee movie gurinchi ichina line chepparu. Appude nenu chaana thrill feel ayyanu. Ee roju morning show chusinapudu ade same feel continue ayindi. So congratulations and thank you very much. So ప్రేక్షకులకు అందరికీ we are very much thankful for supporting this movie. Thank you very much. చిన్న హీరో లాంచ్ సినిమాకి ఉండే జిట్టర్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ టైం తేజ్తో ఎక్స్పీరియన్స్ చేశాను.
ఈసారి ఆశుతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇది. ఇవాళ సినిమా ఓపెనింగ్స్ అన్నీ చాలా బాగా అవుతున్నాయండి సింగిల్ స్క్రీన్స్లో. ఆల్మోస్ట్ మా మెయిన్ థియేటర్కి వచ్చిన యంగ్స్టర్స్ కానీ మిగతా క్రౌడ్ కానీ సినిమా రివ్యూస్ చాలా బాగా చెప్పారు వాళ్ళు. నా ఫోన్లో నాకు తెలిసి ఒక 600 వీడియోస్ దాకా వచ్చి ఉంటాయండి పొద్దున్నుంచి రివ్యూయింగ్ మొత్తం. అంటే అవతలో ఏది చెప్తున్నారో దానికి ఆపోజిట్గా నాకు రివ్యూలు వస్తుంది. అంటే బాగుంది, నచ్చుతుంది, కొత్తగా ట్రై చేశారు మీరు. ఇదే కొత్తదనం మనం వేరే లాంగ్వేజ్లో చేస్తే బాగుందంటారండి, ఇక్కడ ఎందుకు ఫస్ట్ నెగిటివ్ వస్తుంది మనకి అంటే పర్లేదండి, సెటిల్ అవుద్ది మన లాంగ్వేజ్లో, నో ప్రాబ్లం. పెద్ద పెద్ద సినిమాలు కూడా జరిగిందండి. బాహుబలికి కూడా ఫస్ట్ టెన్షన్ పెట్టించారు మన వాళ్ళు, తర్వాత మంచి నెంబర్లు ఇచ్చారు. సో నో ప్రాబ్లం అండి, మన సినిమా కూడా నిలదొక్కుంటుంది. సో ఇప్పుడు టాక్ చూస్తుంటే చాలా బాగా వస్తుంది, మ్యాటీలు బాగా వెళ్తున్నాయని. ఈవినింగ్ ఇప్పుడు ఫస్ట్ షోలు హరిష్ఠా చెప్పినట్టు మేము 3 థియేటర్లకు వెళ్తున్నాము. సో ఆ 3 థియేటర్లో విల్ విట్నెస్, విల్ నో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నాకు అంటే ఇంట్లోంచి ఒక హీరో ఉండి వాటి చిన్న టెన్షన్స్తో ఉంటుంటే బాగుందిరా, కంగారేం లేదు, అందరూ బాగా చెప్తున్నారు. అంటే నాలాగా ఎవరు సెకండ్ సినిమాకి ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఉండదు, అందుకే నేను ఎక్కువ ప్రౌడ్గా ఉన్నా కాలర్ దగ్గర. అది ట్రూ ఆశిష్ గారి సినిమా చేయడం సెకండ్ మూవీకి మనకి మళ్ళీ నేను ఇందాక కూడా కనుక్కున్నా, మా సీడెట్ నంద్యాలలో థియేటర్ చాలా ఫుల్ అయింది అన్నారు 2:30కి. నెల్లూరు మా హరన్న ఫోన్ చేసి అరే థియేటర్ ఫుల్ అయింది ఇక్కడ అంటున్నాడు. సో టాక్స్ మెల్లగా స్ప్రెడ్ అవుతుంది. సో నిజామాబాద్ ఫుల్ అయిపోయింది. సో ఇట్లా నాకు అన్ని చోట్ల ఫుల్ అవుతుందంటే వీఆర్ వెరీ హ్యాపీ. అంటే బేబీ స్టెప్స్ వేస్తున్నాం. సో విల్ గో టువర్డ్స్, విల్ మేక్ అ గుడ్ జర్నీ అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ విష్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి నాకు. ఈ సినిమా మంచి నంబర్స్ నిలదొక్కుని మాకు కూడా మళ్ళీ రెండో హిట్ అవ్వాలని, ఆ స్థాయిలో ప్లేస్ చేయాలని చెప్పి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అన్న వచ్చింది, ప్యాక్ చేయించారు పొద్దున 5కే. నాకు పరిగెట్టుకుంటే ఏంట్రా నాయన అనుకున్నా నేను. కానీ మెల్లగా థియేటర్కి వెళ్ళి అవన్నీ చూసిన తర్వాత మన దగ్గర షోలు పడ్డప్పటి నుంచి కొంచెం సెటిల్ అవుతూ వచ్చింది అన్న. మాకు కరెక్ట్గా లంచ్ టైం బెటర్ అనిపించింది. అవునన్న, అవునన్న, అది మీరు చెప్పాలన్న. అంటే అది మీరు చెప్పినట్టే అన్న, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎందుకో చేస్తున్నారు, ఇంకా అది నేను దాన్ని నేనేం చెప్తాను. రాజు గారు డై హార్ట్ ఫ్యాన్, వెంటబడుతూ ఉంటారు. కానీ మిస్సింగ్ రాజు గారు యాక్చువల్లీ ఇవాళ ఉండాల్సింది. ఎందుకంటే మొత్తం ఈ సినిమా ప్రాసెస్ స్టార్టింగ్ వాళ్ళు ఇనిషియల్ ఐడియా చెప్పినప్పటి నుంచి రాజు గారు ఉండి రిలీజ్ డే రోజు ఆయన యూఎస్లో ఉన్నారు. ఆయన అక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఆ సినిమా. సో ఆయనకు ఫోన్ చేస్తే ఇందాక థియేటర్లో ఉన్నాను, మీరు సినిమా చూసిన తర్వాత ఫోన్ చేస్తా అన్నారు. నేను ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తాను. మీరు చెప్తానే వింటున్నా ఫస్ట్ టైం, బట్ ఇది బేబీ కంటే చాలా డిఫరెంట్ కదా నాకు. ఎందుకు కొంచెం ట్రయాంగిల్ two boys only you liking him and again shifting I think is దర్ ఇస్ స్మాల్ కన్ఫ్యూజన్ ఫస్ట్, బట్ అది లాస్ట్ వచ్చేసరికి ఆ క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. సో everything is a suspense in it, so we can't. అన్ని లింక్డ్ ఉన్నాయి ఒకదానికొకటి. ఇంకా ట్రయాంగిల్ ఆన్సర్ వచ్చిందా లాస్ట్కి? నాకు బాగా అనిపించింది సార్. అంటే ఎక్కడైతే మనం నావెల్స్కి పేజ్ ఎండ్స్ రాస్తాం, అంటే ఒక చాప్టర్ ఎండ్ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడానికి ఆ చాప్టర్ ఎండ్కి హుక్ లైన్స్ రాస్తాం కదా, ఆ హుక్ లైన్స్ సీన్స్ కింద రాసి సీన్ ఎండ్స్ చేసిన వాటిని ఇట్ వర్క్ అవుట్ వెరీ వెల్. అది రియల్ మేకింగ్ అంటారా? అయ్యో ఏమండి రియల్ అండ్ ఆవిడ చేసింది, నెక్స్ట్ రియల్ యాక్ట్ చేసింది ఆవిడ. అయ్యో ఈ మూవీ 3 weeks మొత్తం రన్ అయిపోయాక నెక్స్ట్ చాప్టర్ గురించి మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడుకుంటాం. అన్ని ఇప్పుడే చెప్పేస్తే మీరు నెక్స్ట్ టైం మరి అది దట్ విల్ బి కంప్లీట్ హర్. ఇది లవ్ స్టోరీ కదా, ఎమోషనల్ అండ్ డ్రామా టైమ్స్, దట్ విల్ బి కంప్లీట్ హర్. అంటే ఫైనల్గా ఇట్స్ డన్, సో ఇట్ విల్ బి హర్రర్ ఓన్లీ.
ఎందుకు వేస్తున్నారు రీజన్ అర్థమైంది నాకు. Why is he wearing white in the end? What you trying అండ్ to portray with ఎందుకంటే that అప్పటిదాకా స్ట్రక్ అయి ఉన్నాడు కదా హీరో. సో వెన్ ది గర్ల్ గాట్ హీల్డ్, నేను స్ట్రక్ అయి ఉండక్కర్లేదు, ఐ కెన్ ఆల్సో మూవ్ అని, ఇద్దరు కలిసి మూవ్ అని అవ్వదు. అంటే ఒక పర్సన్ ఇద్దరు లవ్లో ఉన్నారు, అబ్బాయి ముందుకు వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి వెనకాల ఉండిపోయింది, హీల్ అయ్యి, అమ్మాయి పెయిన్ ఉంది కదా. అబ్బాయి ఏం చేశాడంటే నేను ముందుకెళ్ళాను, అక్కడే ఆగాడు, ఆ బ్లాక్ డ్రెస్ చెప్పులేని చోట ఆగాడు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ముందుకెళ్ళాడు. దట్ ఈస్ వాట్ లవ్ ఇస్. సో హీ వాంట్ టు గో ఫార్వర్డ్ అలాంగ్ విత్ హిమ్. అమ్మాయి రానంత వరకు హీ వాంట్ టు బీ దట్. సార్ నేను కూడా సార్, నేను చాలా మిస్ అయ్యాను అసలు. మేము చిన్న చిన్న హౌస్ పార్టీస్లో అన్న అప్పుడప్పుడు వైఎస్ స్టెప్ వేసినప్పుడు, బట్ నెక్స్ట్ ఖచ్చితంగా ప్లాన్ చేశాను. ఇద్దరు డాన్సర్సే. నేను అంటే కొన్ని మనకు ఒకసారి కుదరవండి, ఏం చేస్తాం, కథ పెట్టచ్చు ఇప్పటికి, అప్పుడు నిజంగా తిడతారు. ఈ కన్ఫ్యూజన్ ఏదో అన్నారు కదా, అది సినిమాకి అవసరమైన కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను ఇద్దరికి డాన్స్ నెంబర్ పెట్టుకున్నాండి అంతే, ఇంకా అది తప్పు, అది చేయలేదు సార్. వద్దు మనం అన్ని సినిమాలు చేసినట్టు ఇది తీసి యాడ్ చేసి అది తీసి పక్కన పెట్టి ఆలోచిస్తున్నాను సార్. యాక్చువల్లీ అంటే నేను కథ చెప్పడం కాకుండా ఆడియన్స్ కూడా నేను వినాలి కదా. యాక్చువల్లీ మీరు అన్నది కదా, నా థాట్ ఆల్రెడీ ఇన్సెప్షన్ అయింది. అయినా యాజ్ ఎ ఫాదర్ నా పర్ఫార్మెన్స్ షాక్ అయ్యారు. ఇంత మెచ్యూర్డ్గా చేస్తా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంట్లో ఇట్లా గాలి ఎలా తిరుగుతుంటే ఏంటో ఇలా తిరుగుతున్నాడు అని ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. ఐ థింక్ అంటే ఫాదర్ అనే కాదు, నాకు వచ్చిన కమెంట్స్లో ఎక్కువ రౌడీ బాయ్స్ కంటే ఇంకా చాలా బెటర్గా చేశాడు, ఒక మెచ్యూరిటీ ఉంది అని చెప్పారు. టాక్ రావడం కంటే ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ ఇండస్ట్రీ దట్ ఒక మంచి కొత్త సినిమా వస్తున్నప్పుడు ఇన్ని రోజులు మూతపడిపోయే థియేటర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఓపెన్ చేశాక జనాలు వస్తున్నారు. మార్నింగ్ షోస్, మ్యాట్నీ షోస్ ఫుల్ అవుతున్నాయి అంటే ఇట్స్ అ గుడ్ సైన్ దట్ ఇండస్ట్రీకి దట్ జనాలు దే వాంట్ టు వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్. అండ్ బేసికలీ మాలాంటి కొత్త వాళ్ళకే వస్తున్నారంటే ఇంకా స్టార్స్ వస్తే ఎలా ఉంటుందో అది నేను పక్కన పెట్టాను సార్. అంటే ముందు సినిమాలు ఆడియన్స్ క్యారీ చేస్తారు, యాక్టర్స్ క్యారీ చేస్తారు, డైరెక్టర్స్ కూడా క్యారీ చేయడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఆ పాత్రే క్యారీ చేయాలి. యూ హ్యావ్ టు ఉంటాయి, కమర్షియలిటీస్ ఉంటాయి సినిమాలో, బట్ ఎప్పుడు పాత్రకి సేమ్ ఆర్ఆర్ఆర్ కూడా ఇదే వస్తుంది కదా, ఆయన ఎక్కువ అయ్యారు ఇంత తక్కువ అయ్యారు, కథ అంతే అదే, దాన్ని కథ చెప్పామా లేదా. హ్యాపీ ఎక్కడ ఫీల్ అయ్యానంటే మీడియా వచ్చి ఇంత సపోర్ట్ చేయడం. అండ్ ఇట్స్ ఎ గుడ్ సైన్ మాకు, అంటే కొత్త వాళ్ళకి, నాగాకి కానీ, నాకు కానీ, అరుణ్కి కానీ, వాళ్ళ సెకండ్ మూవీ, అందరికీ సెకండ్ మూవీ యాక్చువల్లీ. సో మీరు వచ్చి ఇంత సపోర్ట్ చేస్తూ అట్లీస్ట్ మీరు మాకు చెప్తున్నారు పబ్లిక్ నుంచి పాజిటివ్, సరే కొన్ని రివ్యూవర్స్ ఎట్లా వస్తున్నా పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని మీరు చెప్తున్నారు కాబట్టి మాకు ఇంకా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక సెకండ్ మూవీ చేస్తున్నప్పుడు నేను ఇంత, అంటే ఇది ఒక రిస్కే నేను చేయడం, కానీ అయినా మీరు వచ్చి మీరు అన్నారు వచ్చి నువ్వు బాగా చేసావు, చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్. సో నాకు ఎక్కడో ఒక దగ్గర ఐ ఫెల్ట్ హ్యాపీ. సరే నేను ఎంత రిస్క్ తీసుకున్నా ఒకళ్ళు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు, యాజ్ అన్ యాక్టర్ నేను ఒక మెట్టు ఎదిగినట్టే. సో దట్ మీడియా వాళ్ళకి, తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ, ఎస్పెషలీ థ్యాంక్ యూ మీడియాకి. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్.